నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ షాహిదా. బరువు తగ్గడం అనేది ఆరోగ్య స్పృహతో కూడిన ట్రెండ్గా మారింది. యువత కాదు, పెద్దలు సైతం స్మార్ట్, హెల్తీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చేతనైనంతలో కొద్దిపాటి వ్యాయామాలు, మితంగా భోజనం, చక్కటి జీవన శైలిని పాటించేందుకు మక్కువ చూపిస్తున్నారు. అంతేకాదు, బరువు తగ్గడం భారం కాదు, అనారోగ్యం బారిన నుంచే కాపాడుకునే రక్షణ చర్యగా భావిస్తున్నారు. ఆ క్రమంలో చాలా మంది మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా ఓ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చేరింది. ఆమె కేవలం 12 కిలోల బరువుని చాలా తేలికపాటి అలవాట్లతో తగ్గించుకుని శభాష్ అనిపించుకున్నారు. కష్టంగా కాకుండా చిన్న చిన్నగా సాధ్యమైన వీటిని ఎంచుకొని పాటిస్తే బరువు తగ్గడం చాలా ఈజీ అని అన్నారు ఆమె. కొలెస్ట్రాల్ని రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సాధారణ అలవాట్లతోనే తగ్గించుకోవచ్చని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సృష్టి కృష్ణన్. అలాగే జంక్ ఫుడ్కు నో చెప్పాల్సిన అవసరం లేదంటుంది. మనకు తినాలనిపించే వాటిని వద్దని కంట్రోల్ చేయడం వల్ల తెలియకుండానే అతిగా లాగించేస్తామంటుంది. అదే జంక్ ఫుడ్ తినాలనిపించిన వెంటనే ఫటాఫట్ తినేయండి. ఆ తర్వాత అందుకు తగ్గట్లు వర్కౌట్లు లేదా క్యాలరీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంటుందామె. ప్రతిరోజు 10,000 అడుగులు నడవాలని పెద్ద లక్ష్యాలేమీ అవసరం లేదు. కొన్ని రోజుల వరకు 2,000 అడుగులకు పైగా నడిచేందుకు ప్రయత్నించండి చాలు. అది కూడా ఇష్టపూర్వకంగా చేయండి అంటోంది. ఇక రాత్రి భోజనంలో అన్నం, రోటీకి బదులుగా గుడ్లు, పన్నీర్, పప్పు, చికెన్ తినమని ఈ ఇన్ఫ్లుయెన్సర్ సిఫార్సు చేస్తుంది. అలాగే నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన సంకేతాలను మెదడుకు అందిస్తుంది. తినడానికి 20 నుంచి 30 నిమిషాలు తీసుకోవడం ద్వారా ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనానికి 30 నిమిషాల ముందు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి క్యాలరీల వినియోగం తగ్గి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇక సరిగ్గా నిద్రపోకపోతే తినాలని కోరికలు ఎక్కువవుతాయట. 7 గంటల నిద్ర అన్నింటినీ మార్చేస్తుందని అంటుంది. ఇటువంటి చక్కటి జీవన శైలి మార్పులు ఆరోగ్య లక్ష్యాలను అంచెలంచెలుగా అందుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతాయని అంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.